ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. మీకు క్షేమము కలుగునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అయిన ఈ క్రిస్మస్ మనకి ఒకరోజు సంతోషమే కాదు, జీవితకాలపు సంతోషం మరియు క్షేమాన్ని కలిగించాలని నేను మీ అందరి పక్షాన దేవుని దగ్గర కోరుకుంటున్నాను. ప్రభువును అంగీకరించిన సంఘమైన మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మేలు, సంతోషం, క్షేమము కలగజేస్తానని అపోస్తలుల ద్వారా తెలియజేస్తున్నాడు. మనము దీనత్వము కలిగి జీవించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మనము నీతి న్యాయాలు కలిగి జీవించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మనల్ని బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించినప్పుడు క్షేమం కలుగుతుంది. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు వింత ఆచారాలను, అలాగే వేటి మీదో నమ్మకాలు పెట్టుకోక ఇంకా ఇతర వ్యవహారాలను విడిచిపెట్టి, అలాగే పాపబంధాలను విడిచి ఈ లోక ఆశల కొరకు నీ జీవితమును, అలాగే సమయాన్ని పాడు చేసుకొనక మనము ఇతరులకు మాదిరిగా జీవించాలి. మనము క్షేమముగాను సంతోషముగాను ఉండడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, ఈ క్రిస్మస్ సంతోషం మన జీవితానికే శాశ్వత సంతోషం అవ్వాలంటే మనం తప్పనిసరిగా దేవునికి విధేయులం అవ్వాల్సిందే. దానికి మనం దీనులో అవ్వాల్సిందే. అప్పుడు దేవుని స్వభావమైన దీనత్వం మన జీవితాన్ని ఉన్నతులుగా చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, దీనులైన వారు అందరూ ధన్యులయ్యారు. ఎంతోమందిని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దీనులు ధన్యులయ్యారని. మరి మనం కూడా దీనులుగా మారి ధన్యతను పొంది క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని పొందుదాం. అలాగే మనము దేవుని మాటలకి విధేయులైనప్పుడు ఎంతో క్షేమాన్ని పొందుతాం. 1000 తరాల కరుణ, నది వంటి క్షేమం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. పాపులమైన మన మీద ఆయన జాలి చూపించినట్లుగా మనం కూడా మన శత్రువుల మీద జాలి చూపినప్పుడు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం, దేవుడిచ్చే క్షేమం పొందుతాం.
దేవుని దీవెన, క్షేమం, సంతోషం మీ మీ అందరి జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి భాగ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈరోజు మీరు పుట్టిన రోజును బట్టి మా జీవితాల్లో ఎంతో సంతోషం. మా దేవుడు మా కొరకు పుట్టిన రోజు అని ఈ సంతోషం క్షేమంగా మారాలి. ఆ క్షేమము మా జీవిత కాలం అంతా సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. అయితే మా జీవితంలో మేము క్షేమాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి మేము దీనులుగాను, నీతి న్యాయాలు కలిగిన వారిగాను, జాలి కలిగిన వారిగాను ఉండి మీరిచ్చే క్షేమాన్ని, సంతోషాన్ని మీ పిల్లలందరూ వారి జీవిత కాలమంతా క్షేమము, సంతోషాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబీకులను అందరినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవడానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం మీ దయ వల్ల ఇచ్చిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, మీ దయ వల్ల, మీ కృప వల్ల ప్రసూతి అయిన పిల్లలకి, తల్లి బిడ్డలకి ఆరోగ్యాలు ఇమ్మని, అయ్యా మీ పిల్లలను వీరికి కలిగినంతటిని మీరు దీవించి వీరికున్న సమస్యలన్నిటిలోంచి మీ పిల్లల్ని మీరు విడిపించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ క్రిస్మస్ మీ జీవిత కాలమంతా క్షేమము, సంతోషము అనుగ్రహించబడునుగాక. ఆమేన్.